అగ్ని యందు కనీస మర్యాద పాటించాలి. అందుకే పూర్వం ఇంట్లో వంట చేస్తే స్నానం చేస్తే తప్ప అగ్నిని వెలిగించేవారు కాదు. స్నానం చేసిన తర్వాతే అగ్ని రగల్చేవారు. స్నానం చేసి అన్నం వండిన తర్వాత ఆయన కర్మ, ఆయన ఎందుకు అన్నం వండి పెట్టాలి? నీ ఇంటి వంట బ్రాహ్మణుడు ఆయన ఎందుకు వండడం అంటే, ఆయనకి ఒక శాసనం ఒకటి ఉంది. పరమేశ్వరుడు ఆదేశించాడు, శంకరుడు, ఈ ప్రాణులు బ్రతకవయా, ఉడికిన అన్నం తినకపోతే వీళ్ళకి అన్నం వండి పెట్టు అన్నాడు. అందుకని శంకర శాసనానికి భయపడి మన ఇంట వంట బ్రాహ్మణుడిగా వంట చేస్తాడు. వంట చేస్తున్నాడు కదా అని ఏ బట్టలతో పడితే ఆ బట్టలతో స్నానం చేయకుండా వచ్చి అగ్నిహోత్రాన్ని వెలిగించారు. అందుకే స్నానం చేసిన తరువాతనే అగ్ని వెలిగిస్తారు. అగ్ని వెలిగించి మళ్ళీ వంట అంతా అయిపోయిన తర్వాత ఇంటి ఇల్లాలు ఆ వండిన అన్నం ఏదుందో ఆ అన్నంలో ఒక 2-3 మెతుకులు తీసి నీతి పిసరు దాని మీద వేసి ఒక్క 2-3 మెతుకులు ఈ 3 వేళ్లతో పట్టుకుని కనీసం నమస్కారం పెట్టి ఆ అగ్నిహోత్రం దగ్గర వేస్తుంది.